బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి మళ్ళీ జూబ్లీ హిల్స్లో. సో నవీన్ యాదవ్ గెలుస్తారు అనుకుంటున్నారా, లేదంటే బీఆర్ఎస్ నుంచి సునీత గారు గెలుస్తారు అనుకుంటున్నారా? బీఆర్ఎస్ నుంచి సునీత పక్కా గెలుస్తుంది. ఎందుకని అంత కాన్ఫిడెన్స్గా ఎందుకు చెప్తున్నారు? కాంగ్రెస్ అంటేనే దరిద్రం అసలు. కాంగ్రెస్ వచ్చినాక ఏది బాగా జరగలేదు. మాకు ఇక్కడైతే అసలు మొత్తం కరెంటు తీసేస్తున్నారు. మహాలక్ష్మి అన్నారు, అది ఏమీ లేదు అసలు. మహాలక్ష్మి పథకం కింద 2500 రావట్లేదా? రావట్లేదు. ఆయన పెట్టిన 6 హామీల్లో ఓన్లీ బస్సు ఒకటే వస్తుంది. కరెంటు మాకేం వస్తలేదు. మళ్ళీ నవీన్ యాదవ్ మాత్రం ప్రతి ఒక్కరికి 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పడం లేదండి. రావట్లేదు. నిజంగా రావట్లేదు. అంటే ఇక్కడ మీరు అబద్ధం చెప్తున్నారా, నవీన్ యాదవ్ అబద్ధం చెప్తున్నారు? కరెంట్ కావాలంటే బిల్లులు చూపిస్తాం మేము 1000 పైనే ఉంది కదా సిలిండర్. 960 ఏమో అనుకుంటా, అదే వస్తుంది. 500 ఏమో వస్తలేదు. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ రెడ్డి పాలన బాగలేదు. అంటే ఏ విధంగా బాగాలేదు అనుకుంటున్నారు? యాక్చువల్లీ రేవంత్ రెడ్డి ఏమో మహిళలను కోటీశ్వరులను చేస్తా అని అంటున్నారు. ఎవరిని చేసిండ్రు? 2500 వస్తలేదు. గ్యాస్ వస్తలేదు. ఇంకెన్ని స్కూటీలు లేవు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎక్కడుంది? ఒక 10 మందిని చూపించండి ఎవరికైనా వచ్చిందేమో అని. కేసీఆర్ ఉన్నప్పుడు అది ఏంది వచ్చినాయి. కళ్యాణ లక్ష్మి వచ్చింది, నాకు కూడా వచ్చింది కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఉన్నప్పుడు. ఎన్ని ఇయర్స్ అవుతుంది మీ మ్యారేజ్ అయ్యి? 5 years అవుతుంది. వచ్చింది. అంటే చాలా వరకు కళ్యాణ లక్ష్మి కింద కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇట్లా కొన్ని పైసలు ఇస్తేనే కళ్యాణ లక్ష్మి ఇచ్చినారు అని చెప్పేసి కొంచెం ప్రచారం కాంగ్రెస్ వాళ్ళు చేసినారు కదా. నిజమైన కళ్యాణ లక్ష్మి పథకం కింద మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు ఎవరన్నా మీ లోకల్ లీడర్స్ పైసలు తీసుకోవడం జరిగిందా మీ దగ్గర? లేదండి, ఏం తీసుకోలేదు. మాకు మామూలుగానే వచ్చింది. ఓవరాల్ గా ఎట్లుండే రేవంత్ రెడ్డి పాలన ఇప్పుడు చూస్తున్నారు, కేసీఆర్ పాలన ఆల్రెడీ చూసినారు 10 సంవత్సరాలు. డిఫరెన్స్ ఏముంది ఇద్దరికి? కేసీఆర్ 100 చెప్పినా అందులో 90 నిజం చేసిండు. ఈయన 6 చెప్పినా అందులో 1 2 చేసిండు, అంతే. మిగతా ఏం లేదు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు పెన్షన్ వస్తున్నాయి మా నాన్నమ్మకి, కానీ అందరికీ పెన్షన్ వచ్చింది. ఇప్పుడు 4000 పెన్షన్ అన్నాడు కదా, అవి కూడా రావట్లేదు. 2500 అన్నారు కదా, ఏవి లేదు. సిలిండర్ కూడా లేదు. కరెంటు కూడా పోతుంది, బాగలేదు. 24 గంటలు కరెంట్ రావట్లేదే. రైతు రాజు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడే రైతు రాజు. కరెంటు 24 hours ఉన్నది. మా అమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తారు, అక్కడ వాళ్ళకు కరెంటు బాగుంటుంది. ఎప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడే. ఇప్పుడు ఇది వచ్చినాక ఏం లేదు, కాంగ్రెస్ వచ్చినాక.